యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచేటప్పటికి ఆయన శిష్యులు యూదులకు భయపడి ఒక గదిలో దాక్కున్నారు. ఆ గది తలుపులు మూసి ఉన్నప్పటికీ యేసయ్య వారి మధ్యకు రావడం, మీకు సమాధానం కలుగునుగాక అని పలికినప్పుడు ఆ శిష్యులలో తోమా అనే వ్యక్తి లేడు. ఈ శిష్యులు మరలా తోమా దగ్గరకు వెళ్లి, ఇదిగో మేమిలా యేసయ్యను చూశామని చెప్పినప్పుడు తోమా వారు చెప్పిన మాటలు నమ్మలేదు. నేనెప్పుడైతే యేసయ్య చేతులకున్న మేకుల గుర్తులను చూసి నా చేత్తో నేను ముట్టుకుంటానో అప్పుడే నమ్ముతానని చెప్తాడు. 8 రోజులైన తర్వాత మరలా యేసయ్య శిష్యుల మధ్యకు వచ్చినప్పుడు తోమా కూడా అక్కడ వారితో ఉన్నాడు. అప్పుడు యేసయ్య తోమాను దగ్గరకు పిలిచి తన చేతులకున్న మేకుల గుర్తులు చూపించి తనను తాకమని చెప్పినప్పుడు తోమా ఆశ్చర్యపోతాడు. అప్పుడు యేసు, నీవు చూచి నన్ను నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని తోమాతో అంటాడు. ఆ రోజు యేసయ్య పలికిన మాట నీకు, నాకు, మనందరికీ కూడా వర్తిస్తుంది. యేసయ్య శిష్యులు ఆయన్ని చూసి నమ్మారు, మనమైతే చూడకుండా నమ్ముతున్నాం. మన నమ్మకం వృధా కాదు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మరణాన్ని, పునరుద్ధానాన్ని మీరు నమ్ముతున్నారా?